ఏంటి అంత దీర్ఘాలోచన ఏంటి? కొన్ని బాబు దాగుడుమూత దండాకోరు ఒక సినిమా తీసాము. గొప్ప కథ, డబ్బులు వచ్చే లక్షణాలు చాలా కనపడుతున్నాయి. అర్జెంట్ గా రెండో కదా దాగుడుమూత దండాకోరు రెండో పాట పెట్టేసాం సార్. ఇంకా మమ్మల్ని రిలీజ్ అయ్యి మమ్మల్ని ఎంజాయ్ చేయండి ఆయన. రాజు గారు ఆ రోజు మన ఇద్దరం ట్రైన్లో వెళ్తున్నప్పుడు అండి ఫస్ట్ బాపిరెడ్డి గారు నేను రాజీవ్ గారి ఇంటికి వచ్చాము. పాప చెప్పింది సినిమా థీమ్ అంటే మిమ్మల్ని సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఒకటి మీరు చూసిన శైవం చిత్రం, రెండు మీ మనవరాలు. అవునా కాదా? శైవం చిత్రం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో నాకు ప్రాక్టికల్ లైఫ్ లో మనవరాలు అంతకంటే ఎక్కువ ఇన్స్పైర్ చేసిందనే చెప్పాలి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుపు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. ఇది సినిమా చూస్తే నేను చెప్పిన దానికంటే ఏముంది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అసలు ఒక చిన్నపిల్ల, దాని వయసు ఇంకా మూడేళ్ళు దాటలేదు, చిన్నపిల్ల ఒక సినిమాకి ప్రభావం, ఒక సినిమా చూసిన ప్రభావం ఆ శైవం అనే సినిమా మీద తీసుకొచ్చి, అంటే బాపిరెడ్డి గారు నాకు DVD పంపించినప్పుడు, అబ్బాయి ఒకసారి సినిమా చూడు అన్నాడు. తీస్తున్నా వాళ్ళ ఐడియా కూడా లేదు నాకు. ఇది చూడు అంటే నా పక్కన అనుకోకుండా ఆ పిల్ల కూర్చోవడం జరిగి, ఇదిగో నేను ఇంపార్టెంట్గా సినిమా చూస్తున్నాను, ఒకవేళ ఈ పిల్ల నన్ను ఏమన్నా డిస్టర్బ్ చేస్తుందేమో, దీన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి, నేను ఆ సినిమా చూడాలని మా ఆవిడతో చెప్తా ఉంటే, సరేనండి ఒక్క నిమిషం వస్తాను తీసుకెళ్తానని చెప్పి కిచెన్లోకి ఏదో పని మీద ఆవిడ వెళ్ళింది. సినిమా స్టార్ట్ అయిపోయింది, సినిమా చూడటం మొదలుపెట్టేశాను. నాకు తెలియలేదు, నేను వెనక్కి వచ్చిన ఆ పిల్ల చూస్తాంది, సినిమా అయిపోయింది. మా ఇద్దరిని చూసేట మా ఆవిడ, మీ ఇద్దరు చూస్తున్న విధానానికి డిస్టర్బ్ చేయదలుచుకోవాలి నేను, అందుకని మధ్యలో వెళ్ళిపోయాను. కానీ మీ ఇద్దరు ఆ సినిమాలో అలా ఇన్వాల్వ్ అయ్యారంటే ఇద్దరు సంగతి దేవుడు ఎరుగు, అదేంటి సైలెంట్గా అంతసేపు చూసింది సినిమా, పిల్ల అలర చేయాలి కదా అసలు యాక్చువల్గా అంటే. ఇది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది మదర్ ప్రామిస్ చిత్ర. సినిమా అయిపోగానే ఆ పిల్ల అన్న ఫస్ట్ మాట ఏంటి తెలుసా? తాత మళ్ళీ పెట్టు, తాత మళ్ళీ పెట్టు. ఏంటమ్మా అనంటే సెల్యూట్. దాగుడుమూత దండాకోర్ అనే సినిమా, ఈ కథ, ఈ ఫ్యామిలీ, మీరు 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 మీకు ఎప్పుడైనా సరే మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ఫ్యామిలీ, అది జరిగింది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఇట్ హ్యాస్. ఈ పర్టికులర్ దీనికి ఫ్రాంక్గా చెప్పు, డైరెక్టర్గా కాకపోయినా రైటర్గా కాకపోయినా నువ్వు ఒక ఆడియన్గా చెప్పు, నువ్వు ఆ సినిమా చూసావు, ఈ సినిమా చూసావు, దాని మీద మేము కొంత బాధ్యతగా పనిచేసామా లేదా? చెయ్యకపోతే
అసలు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర దాకా రావాల్సిన అవసరం లేదు. రెండు విషయాలు అందులో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ సోల్ ఇంటాక్ట్ గా ఉంది. అది మిస్ కాకూడదు, దాని మీద బెటర్ చేయాలి అనేది. ఎస్పెషల్లీ లాస్ట్ 25 నిమిషాలు, ఇప్పుడు శైవం సినిమా ఉన్నది ఒకటి, లాస్ట్ అరగంట సినిమా టోటలీ డిఫరెంట్ యాక్చువల్లీ. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తప్పు ఒప్పు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం, ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం. నేను మా చెల్లెలు సుహాసిని, వాళ్ళ పిల్లలు అంజలి, భార్గవ్. ఈ సినిమా చూసిన తర్వాత ఇద్దరు, ఆ రాజీవ్ అండ్ ఐశ్వర్య గారు ఎంత ఎంజాయ్ చేశారో, పిల్లలిద్దరు ఇషి అండ్ తన్విత ఇద్దరు అంత బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత యూట్యూబ్ అది తను ఒక వీడియో పంపించిందన్నమాట. అందరికీ నమస్కారం, నా పేరు తన్విత, దాగుడుమూత దండాకుర సినిమా చూశాను, చాలా బాగుంది, మీరు చూడండి, కోడి నా ఫ్రెండ్ అని. అంటే సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళే కాకుండా చూసిన ప్రతి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళను వాళ్ళు ఆ కుటుంబంలోకి. నాకు బాగా గుర్తుందండి, ఇది మనం ట్రయల్ షో లాగా వేసాము. వేసినప్పుడు థియేటర్ నుంచి వచ్చిన చాలా మంది చెప్పి, ఆ రాజుగారి కుటుంబాన్ని మిస్ అవుతున్నాం, మిమ్మల్ని మీ కుటుంబాన్ని. అయ్యో, ఒక్కొక్కళ్ళు నాకు పెద్దగా పరిచయం ఉన్నప్పుడు, మనకి దానికి బర్ణం లేకపోతే బ్రహ్మానందం వీళ్ళందరూ అయితే 30 ఏళ్ళు, నాకు 25 ఏళ్ళుగా కనీసం నాకు పరిచయం కదా. వీళ్ళు అంటే సరే షూటింగ్ అయిపోగానే భయపడ్డాడు. వీళ్ళు ఎవరికి వాళ్ళే కళ్ళు తుడుచుకుంటున్నారు. ఏంటి అని అంటే అది ఒక ఫ్యామిలీ. అన్ని సినిమాలకి అలా జరుగుతుందని నేను చెప్పను, ఎందుకంటే అన్ని సినిమాలకి అలా జరగదు. అయిపోగానే ఇప్పుడు ఏ గంట అయిపోగానే మన ఆర్టిస్టులు చూస్తూ ఉంటాం, వాడు పరిగెట్టడానికి ఎవరి పని వాళ్ళు పరిగెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరికి వెళ్ళబుద్ధిక చాలా మంది మిగతా 2 రోజులు ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ దే డజంట్ వాంట్ టు లూజ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబం యొక్క వాల్యూస్, ఒక కుటుంబం యొక్క అందం చాలా కాలం అయిపోయిన తర్వాత మన ఊళ్ళో మరి ముఖ్యంగా అసలు పల్లెటూరు ఎక్కడుంది, పల్లెటూరులో మనుషులు ఎక్కడున్నారండి అసలు. అలాంటిది ఒక ఊర్లో మన మనుషుల మధ్య మనం ఉండటం అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నూకాలమ్మ పోలేరమ్మ పోతే పోని పట్నం, కావేరమ్మ తాయారమ్మ పెట్టే బేడ భద్రం, రావులమ్మ గంటాలమ్మ జుట్టు పట్టారంటే ఇట్టే గుట్టేరట్టే తట్టా బుట్టా నష్టం. మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసుతో కలిసిన వారికి ఉన్న చోట స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ పువ్వులల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసుతో కలిసిన వారికి ఉన్న చోట స్వర్గం. సినిమా మీడియాలో నీకు తెలియదు, యు ఆర్ ఆల్సో ఏ డైరెక్టర్. ఓ పర్టికులర్ స్టేజ్ లో నువ్వు అన్నావు, ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తాను మన రాడి మీద, రాధాకృష్ణ మీద. ఇట్ ఈస్ ఏ డైరెక్టర్స్ మీడియా అనుకుంటే కనుక, సినిమా ఈజ్ ఏ మీడియా ఆఫ్ డైరెక్టర్ అనుకుంటే కనుక 100% రాధాకృష్ణ హెస్ క్రియేటెడ్. నేను వచ్చేటప్పటికి అందరిని అటెన్షన్ పెట్టేవాడు. ఇప్పుడు మనకి ఒకప్పుడు వినేవాళ్ళం మేము, కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావుని కృష్ణుడు గారు సక్సెస్ఫుల్ కృష్ణుడు చేయడానికి జనరల్గా అంతకుముందు ఆయన కొంచెం నాటకాల టైప్ కృష్ణుడు టైప్ ఉంటే, మాయాబజార్ సినిమాకి గోపురం అది తయారు చేసి ఒక కృష్ణుడు అంటే వేరే లోకాలకు తీసుకెళ్లే రేంజ్కి
తయారు చేశారు అంటే మూడ్లోకి తీసుకురావడం. అవునండి, ఇది ట్రూ. నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ఆర్టిస్టులు మూడ్లో ఉంటారండి. ఆర్టిస్టులు ఇది రకరకాల మూడ్లో ఉంటాడు, వీడు అంటే రకరకాల మూడ్లో ఉండేవాళ్ళే ఆర్టిస్టులు. వాళ్ళకి కావాల్సిన మూడ్లో తీసుకెళ్లేవాడు లేడు. 100% నేను చెప్పడం కాదు, కానీ రాధాకృష్ణ నన్ను పర్టికులర్గా భలే కంఫర్ట్ చేశాడు. వచ్చేటప్పటికి పెద్ద ఆయన వస్తున్నారు నువ్వు చూసావు, ఆయన వస్తున్నారు అని అంటే 10 సంవత్సరాల క్రితం అతనితో నేను సినిమా చేద్దాం అనుకున్న ఇది 10 సంవత్సరాల తర్వాత చేస్తుంటే అతనికి నా మీద ఉన్న గౌరవం, ఇష్టం అక్కడ తెలిసింది. ఏది ఏమైనా అది సినిమా పనికొచ్చింది. ఎందుకు ఇప్పుడు చెప్పదలుచుకుంది అది వేరే సోది. ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఆ రాజు గారికి ఉన్న ఇవాళ ఏదైతే సినిమాలో ఉన్న ఆ రెస్పెక్ట్ ఏదైతే దొరికిందో హీ హాస్ క్రియేటెడ్ దేర్. నాకు కూడా వచ్చినప్పుడు వాళ్ళందరూ అట్లా రెడీగా ఉండేటప్పటికి నాకు కూడా జనరల్గా కృష్ణ బాగున్నావా అంటాం వేరు, కృష్ణ బాగున్నావా అంటాం వేరు. ఇట్స్ అ క్రియేషన్, లోపల నుంచి రావాలి. చిన్న పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు, మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. మనిషి కుర్రతనంలో ఉండగా ఎలా బతికాడు ఎవడైనా బతుకుతాడండి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు ఎంత బాగా బ్రతికి ఆయన ఎంత బాగా వెళ్ళిపోయాడు అనేది ఇంపార్టెంట్. సినిమా చివరికి వచ్చేటప్పుడు ప్రాణం ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత భయపడ్డాను నేను. అంటే ఇది మనం సస్టైన్ చేయగలం లేదా. ఆల్రెడీ ఇంకొక ఎందుకు భయం వస్తుంది అని అంటే ఇది మిగతా ఆర్టిస్టులు ఏమో నాకు తెలియదు. రీమేక్ వచ్చేటప్పుడు కాబట్టి అంటే అనేక రీమేక్లు క్షేమంగా లాభంగారెడ్డి దగ్గర నుంచి అనేక సినిమాలు నేను రీమేక్ తెలుగులోకి చేయడం జరిగింది. డెఫినెట్గా వాటిల్లో ప్రాణం తీసుకురావడానికి ప్రయత్నం ఉన్నది, కనీసం మిస్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకు యాసిడ్ టెస్ట్ ఎందుకంటే అంతకన్నా బెటర్గా చేయాలి. ఎలా ఇంపాసిబుల్. ఏంటి అని అంటే మనకి కథలో కానీ వీళ్ళు డెవలప్ చేసిన ఇంకొక అంటే అందులో నీ పార్ట్ కూడా ఉంది. కొత్తగా మనం డెవలప్ చేసినటువంటి ఆ క్లైమాక్స్ కానీ ఇది కానీ మనకి ఆ ప్రాణాన్ని నిజంగా పెద్ద లెవెల్లో నిలబెట్టుకునే పరిస్థితికి హెల్ప్ అయింది. ఆ విధంగా కూడా నాకు క్లైమాక్స్ బాగా గుర్తుందండి. నేను 18 టేబుల్ దగ్గర ఫస్ట్ రాధాకృష్ణ చూపించిన తర్వాత మళ్ళీ ఫైనల్ మిక్సింగ్ దగ్గర ఒకసారి చూశాను, మళ్ళీ తర్వాత థియేటర్లో ఒక 2 times చూశాను. పోయినసారి నేను మొన్న థియేటర్లో చూసింది నీరవ్ షా అని నా కెమెరామెన్, మన తమిళ్ వానంకి గబ్బర్ సినిమాకి ఆయన హిందీ సినిమా, అవునండి, ఆయన కెమెరామెన్. ఆయనే శైవం సినిమా చేశారు. ఆయన మన కెమెరామెన్ బాబా గారు కూడా మంచి ఫ్రెండ్స్. సో ఆయన సినిమా ట్రైలర్ చూసి ఎమ్మటే ఫోన్ చేశారు. ఆయన నీరవ్ షా ఫోన్ చేసి, చాలా పెద్ద కెమెరామెన్, ఇది మన చెప్పుకోదగ్గ కెమెరామెన్ భారతదేశంలో. సో ఆయన ఫోన్ చేసి సినిమా ఇక్కడ జరుగుతుందంటే సరే చెన్నై హైదరాబాద్ వచ్చారు, ఇద్దరుగా చూస్తా ఉన్నాం. నాకు కథ తమిళంలో చూశాను, షూటింగ్ అప్పుడు చూశాను, కథ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూశాను అన్నమాట. చివరిలో సారా ఒకసారి క్లైమాక్స్ వచ్చిన తర్వాత మీరు ఒక చిన్న మూమెంట్ ఉంటుందండి, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. నేను నిజంగా చెప్తున్నాను, నేను బయటకు వచ్చినమ్మంటే రాజీవ్ గారితో షేర్ చేసుకున్నాను. ద వే మీరు చేసింది కానీ డైరెక్టర్ గారు ద వే దే ట్రీటెడ్ చూస్తున్నాను, కలం నిజంగా కారిపోతా ఉందని. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తప్పు ఒట్టు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం, ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం. నువ్వు సక్సెస్ చూసిన దర్శకుడుగా నేను కొంచెం మీ అందరికీ నీకంటే ముందు సినిమాలోకి వచ్చిన వాడిగా ఎక్స్పీరియన్స్గా నాకు చెప్పేది ఏంటంటే
ఒక సక్సెస్ఫుల్ సినిమా ఏదైనా సరే అది సెపరేట్ చేస్తారు కొంతమంది, కొంచెం బాధ నాకు. చిన్న సినిమా అని, పెద్ద సినిమా అని, లేకపోతే ఒక కామెడీ సినిమా అని, ఒకటేదో యాక్షన్ సినిమా, ఇట్లా స్పందన కలిగించేటటువంటి ఏ సినిమా అయినా సరే. మరి ముఖ్యంగా ఇలాంటి సినిమాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నువ్వు ఆడియన్ను థియేటర్లో మనతో పాటు జాయిన్ అయిపోయేది ఏ సినిమా అయినా సరే. అది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మంచి సినిమా. ఆ మంచి సినిమాకి ఒక సెపరేట్ గౌరవం ఉంది ఎప్పుడైనా సరే. మనకు కొంచెం పేర్లు వేరే వేరే పేర్లు కూడా పెట్టారు, ప్యారలల్ సినిమా అని పేరు పెడతారు. ఇది ఒక కమర్షియల్ సినిమాకి ఇవ్వండి. ఇప్పుడు నిన్నే ఏం ఆలోచించారో మాకు తెలియట్లేదు. అవతల పక్కేమో 100 కోట్ల సినిమా తీసావు హిందీ, యువతల పక్కేమో ఈ సినిమాని ప్రేమతో మా తీస్తున్నాం. సో అంటే ఇన్ ద సెన్స్ ఈ రెండు మనకి తృప్తినిచ్చేవి. రెండు ప్రొఫెషనల్ గా ఒక రకంగా ఉన్నా, మనసుకి ఇంకో రకంగా ఉన్నా. ఇవాళ నువ్వు ఏదైతే సెకండ్ హాఫ్ నువ్వు ఫీల్ అయ్యావో 100% వాళ్ళు కూడా అది ఫీల్ అయితే మేము సక్సెస్. ఏ సినిమాకైనా పాటలు సిచ్యువేషన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తాం అన్నమాట. ఈ సినిమాలో పాట ఒకసారి ఒక ఫస్ట్ పాట ఎవరు నేర్పారు కోయిల్ని, అందులో మీది సారాది, అసలు ఒక విధమైన బాండింగ్ నిజమైన తాత మనవరాళ్ళు అన్నమాట. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. మొన్న తిరుపతి నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి. కొండ మీద నాదనీరాజంలో ఉంటారన్నమాట. ఈ పాటలు విని ఫోన్ చేసి ఆయన ప్రతి దాని గురించి, ఇందులో ఈ లిరిక్ ఎలా ఉంది, ఇందులో ఇది ఎలా ఉందని. చాలా కాలం తర్వాత లిరిక్ వినపడతాను కదా. అవునండి. ఈ 3 పాటలు, ఈ 4 పాటలు సినిమాలు వచ్చిన ప్రతిసారి సినిమా ఒక అడుగు ముందుకెళ్తా ఉందండి. ఇట్స్ ఎ వెరీ టైట్ స్క్రీన్ ప్లే, జస్ట్ 2 గంటల సినిమా. ఇప్పుడు నేను అడగబోయేది ఏంటంటే, ఒక సినిమా ఇక్కడి నుంచి ఒక గ్రోత్ అవుతూ ఉంటుందండి. ఈ సినిమా మీరు ఫస్ట్ సీన్ నుంచి ఈ ఎండ్ దాకా 4 ముక్కల ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక అందమైన జీవితం. జీవితాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ జీవితాన్ని గొప్పగా తీసుకోవాలంటే మాత్రం ఇలాంటి కథలు ఇది నిజమైతే బాగుండు అనిపించాలి అంతే. ఇది నిజమైతే బాగుండు. అందుకని నేను ఐ వెల్కమ్. ప్లీజ్ మీరు ఎప్పుడైనా చిన్న డల్గా నిరాశలో నిస్పృహలో ఉన్నారా, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ. రండి నా ఫ్యామిలీ, నా ఇంటికి రండి, నా ఫ్యామిలీ జాయిన్ అవ్వండి. నా దాగుడుమూత దండాకూరు ఫ్యామిలీ ఒకసారి లోపలికి వచ్చారంటే మీకు బయట నాకేం జరిగింది ఏంటండి, ఇప్పుడు మీరు చెప్పింది అద్భుతమైన నిజమైతే బాగుండే అనేది. మొదటి పాట చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరు తాత మారాలు, నాకు తెలిసిన వాళ్ళు. మీరు పొలాల్లో ఉంటే మేము బయట నుంచి టాటా చెప్పాను. కోలాయం వచ్చినప్పుడు మీరు కబడ్డీలు ఆడుతా ఉన్నా, మీరందరూ గుంపులుగా ఎడ్ల మడ్డు మీద వెళ్తున్నా కూడా నేను వచ్చి మీ వెనక పరిగెత్తాను. నిజంగా ఆడియన్ గా చెప్తున్నాను. మూడో కోడి గొడవ, అందరూ కోడి పోతే ఊర్లో కొట్టుకోవటం పోలీసుల దగ్గర నుంచి దొంగల వరకు. అవునండి, అది వాళ్ళతో పాటు నేను వాళ్ళు జాయిన్ అయ్యి పాపం వాడెవడికో రెండో పేర్ల కూడా బయట. ఏంటిది మీ కూడా చూడబోద్దిన ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగారు కనిపిస్తున్నారు మీరు. మీకు అసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా? నా లైఫ్లో అనేక నటుడి జీవితంలో గుర్తుండే క్షణాలు, గుర్తుండే సినిమాలు మాత్రం తక్కువ ఉంటాయి. అందులో మరి ముఖ్యంగా ఎక్కువ 37 ఏళ్ళు సర్వీస్, అంటే 37 ఏళ్ళ పాటు ఒక కెరీర్ ఉన్న నాకు, ఇప్పటికి 37 ఇప్పటి వరకే, ఇంకో 37 ఉన్నాయి పక్క, ఇప్పటికి 37 అయిన నాకు ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్గా దాగుడుమూత దండాకరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అంటే ఒక్కోసారి కొన్ని అద్భుతమైనవి మనం ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు కొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకుని, ఇప్పుడు ఆవు ఎలాగైతే తినేసి తర్వాత బయటికి తీసుకొచ్చి నవరేసుకుంటుందో, అట్లా
మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుని ఆనందపడతాం, మనం గుర్తు చేసుకుని బాధపడతాం, గుర్తు చేసుకుని చేసుకున్నారు కాదు, మనం అట్లా చేసి ఉండాల్సింది కాదే, మంచి జరిగి ఉండాల్సింది, ఇట్లా ఏదైతే జీవితం మనం చూస్తామో ఈ సినిమా కూడా ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకుని యూ ఫీల్ హ్యాపీ. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమాకి. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ పువ్వులల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఉషా కిరణ్ మూవీస్ ఎక్కడైతే మీరు ప్రారంభించారు? అవును, హీరోగా 1985లో ప్రేమించి పెళ్ళాడులో ఉషా కిరణ్ మూవీస్లో హీరోగా నాకు మొదటి అవకాశం ఇచ్చారండి వంశీ వాళ్ళు. ఇవాళ 2015 ఈ క్రిష్ వల్ల మళ్ళీ ఉషా కిరణ్ మూవీస్లో 37 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను హీరోగానే బ్రతికుండడానికి చిన్నాడువి, అందుకని థ్యాంక్స్ కంటే ఎక్కువ. నాకు గుర్తుందండి, మీరు చైర్మన్ గారు అప్పుడు ఆ రోజు ఆడియో ఫంక్షన్ రోజు చైర్మన్ గారు కూడా ఇదే మాటలు చెప్తున్నారు అనమాట. ఇంకేం కావాలి ప్రసాద్ కంటే నీకు? అవునండి. అప్పుడు 1985లో, ఇప్పుడు 2015 ఎంతమందికి వస్తుందో అవకాశం. నేను ఒకటే కోరుకుంటున్నాను, సినిమాలో పనిచేసేటప్పుడు సినిమాని నేను పనిచేస్తూ ఆస్వాదించేటప్పుడు ఒక ఫ్యామిలీ నాకున్నటువంటి ఏ ఫీల్ అయితే నాకు వచ్చిందో, ఆ ఫ్యామిలీ అంతా నాకు ఏ ఫీల్ అయితే ఇచ్చారో, మీరు ఎస్ సినిమా ఇస్ కమర్షియల్, మీరు డబ్బులు కొనుక్కుని టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వస్తే కనుక అంతకన్నా 100% 100 రెట్లు ఫీల్ మీకు కలగకపోతే నేను ఐ స్టాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, నేను దానికి బాధ్యులుగా ఉంటాను అని తెలియజేస్తూ ఈ సందర్భంగా క్రిష్ ఒకటి మాత్రం నేను గుర్తు చేసుకుంటాను విత్ యువర్ పర్మిషన్. సరే. మై డియర్ సాయి తేజస్విని, దాని పేరు మా మనవరాలు. ఐ షుడ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. సాయి తేజస్విని, నేను కూడా చాలా చాలా థ్యాంక్స్ నీకు ఈయన ఒప్పించినందుకు. అండ్ రెండోది, ఈయన చెప్పిన దానికి 100% ఆయన బాధ్యుడిగా ఉంటా అంటున్నారు, దానికి సంతకం విట్నెస్ సిగ్నేచర్ అంటారు, అది నేను పెడుతున్నాను. దానికి దాగుడుమూత దండకో రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఒక మంచి ప్రయత్నం, ఒక అందమైన ప్రయత్నం, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు నవ్వుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఒక చిన్న 2 కన్నీటి బొట్లు కూడా వస్తాయి. యూ విల్ ఫీల్ హ్యాపీ దట్ యూ హ్యావ్ సీన్ ఎ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కోడి కాదు నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకోరేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారు చూస్తే లేదండి. ఏంటిది మీ కూడా? చూడబోద్దినికి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగేలా కనిపిస్తున్నారు మీరు. మీకసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా?